అగ్నిగుండ దెయ్యం పార్ట్ 2. నల్లగూడెం ప్రజలు భయంతో కోట దగ్గరకు కూడా వెళ్ళడానికి సాహసించలేదు. సురేష్, రవి, గణేష్ మాయమయ్యాక అక్కడి పరిసరాలు మరింత వింతగా మారాయి. రాత్రి వేళ చీకటిలో ఎర్రటి కళ్ళు మెరుస్తున్నట్లు కనిపించేవి. గాలి ఎంత ప్రశాంతంగా ఉన్నా కోట దగ్గరికి వెళ్తే తీవ్రమైన గాలులు ఊపిరి ఆడనిలా చేసేవి. ఒకరోజు ఊరికి దగ్గరలోని ఒక యువ సన్యాసి ధీరనాథ్ ఆ గ్రామానికి చేరుకున్నాడు. అతను కోట రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకున్నాడు. అతను గ్రామ పెద్దలతో మాట్లాడి కోట గురించి వివరాలు తెలుసుకున్నాడు. ఈ కోట శాపగ్రస్తమైనది, అక్కడికి వెళ్లిన వాళ్ళు తిరిగి రారు అని ఊరి పెద్దలు చెప్పినప్పటికీ ధీరనాథ్ వెనుకడుగు వేయలేదు. రాత్రి 10 గంటల తర్వాత ధీరనాథ్ చేతిలో తులసిమాల, నోట స్తోత్రాలు పఠిస్తూ కోటలోకి అడుగు పెట్టాడు. లోపలికి వెళ్తూనే గాలిలో మార్పు వచ్చింది. అంతే, కోట తలుపులు ఒక్కసారిగా కిటకిటలాడాయి. వాతావరణం భయంకరంగా మారింది. ధీరనాథ్ లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే గదులన్నీ చీకటితో నిండిపోయాయి. ఒక్కసారిగా అగ్నిగుండ దెయ్యం అక్కడ ప్రత్యక్షమైంది. అని ఘోషించింది ఆ దెయ్యం. ధీరనాథ్ ధైర్యంగా నిలబడి, నేను ధర్మ మార్గాన్ని ఎంచుకున్న వాడిని, నీ ఉనికి ఎందుకు ఇక్కడ కొనసాగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నా అని అన్నాడు. అప్పుడే ఆ దెయ్యం గర్జించింది. నేను ఈ కోటకు శాపించబడ్డాను. నా ఆత్మ దహనం అవుతున్నా శాంతిని పొందలేకపోతున్నా. ఎవరు నన్ను మేల్కొల్పినా వారిని నా లోపల లాక్కుంటా. ధీరనాథ్ దెయ్యాన్ని ప్రశాంతంగా మాట్లాడించడానికి శక్తివంతమైన మంత్రాలను పఠించాడు. కొంతసేపటి తర్వాత దెయ్యం కొంత అసహనంగా ఉన్నా అది తన కథను చెప్పింది. పూర్వం ఈ కోటలో విక్రమసేన అనే ఒక అమాయక యువరాజు ఉండేవాడు. ఓ దుర్మార్గ మాంత్రికుడు బిల్వసిద్ధ అతనిని తన తంత్ర విద్యలతో హింసించి మంత్రబలం ఉపయోగించి అగ్నిగుండంలో బలిచ్చాడు. ఈ కారణంగా విక్రమసేన ఆత్మ కోటలోనే చిక్కుకుపోయింది. నన్ను విడిపించగలవా అని దెయ్యం ప్రార్థన చేసింది. ధీరనాథ్ కోట నడిబొట్టున ఉన్న మంటలు ఎగిసి పడుతున్న గుండంలోకి వెళ్లి ప్రత్యేక యోగం చేశాడు. చివరికి విక్రమసేన ఆత్మ తన శాపం నుండి విముక్తి పొందింది. కానీ కోటలో ఇంకా ఏదో రహస్యం మిగిలి ఉంది. ధీరనాథ్ వెనక్కి తిరిగేసరికి గోడ మీద ఒక కొత్త శిలాఫలకం కనిపించింది. దానిపై రక్తంతో ఇలా రాసి ఉంది. నా శాపం ముగిసింది, కానీ మంత్రశక్తి పూర్తిగా చెరిగిపోలేదు. మాయాపిల్ల తిరిగి వస్తాడు. మాయాపిల్ల ఎవరు? విక్రమసేన శాపం వీడినా కోటలో ఇంకెవరి ఆత్మలు బంధించబడ్డాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే పాత్రికని కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.